వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు మీకు పందిరి చిక్కుడుతో గ్రేవీ కూర చేసి చూపిస్తున్నానండి. ఇవి మా గార్డెన్లో కాసినవండి. ఒక అర కేజీ వచ్చాయి. వీటిని ఈ విధంగా క్లీన్ చేసుకొని ఉప్పు నీటిలో ఈ విధంగా 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా క్లీన్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు నూనెలో వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అవి వేగిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా వేగించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో. కొంచెం ఉప్పు వేసుకొని ధనియా జీరా పౌడర్, కొంచెం పసుపు వేసుకొని ఒక టమాటాను కూడా ఇలా ప్యూరీగా చేసుకొని దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో వేగించుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత కారం వేసుకొని కొంచెం వాటర్ మాత్రం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని మూత తీసి ఈ విధంగా కలుపుకొని కూర దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.